సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాయి శ్రీష్ వ్లాగ్స్. ఇప్పుడైతే నేను ఊర్లో ఉన్నాను. ఎందుకు వచ్చానంటే ఊరికి గట్టు మీద పండుగ ఉంది. గట్టు మీద ఏం పండగ అంటే వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఉంది. మీకు చూపిస్తాను చూడండి. ఇది మొత్తం మా విలేజ్. ఇది చూడండి మీరు. ఇది మొత్తం గట్టు మీద నుంచి కనిపించే వ్యూ, విలేజ్ పొలాలు. ఇది మొత్తము చూడవచ్చు మీరు. ఇక్కడ అటు సైడ్ ముందు చూపించాను కదా, ఇది మొత్తం విలేజ్. ఇక్కడ మీకు ఇక్కడ చిన్న చిన్న పాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ పాట్స్ అక్కడ పెట్టి వాటర్ పోసాము. అందులో కొద్దిసేపు తర్వాత వాటితోటే దేవునికి అభిషేకం చేస్తారు. చూడొచ్చు మీరు. ఇక్కడ అభిషేకంకి అన్ని తయారు చేస్తుంటారు. ఇప్పుడు అభిషేకం చేస్తారు చూడండి. శ్రీ భువనీల అలమేల్ మంగా సమేత శ్రీ లక్ష్మీ సో గైస్, ఇక్కడ బండలు ఉన్నాయి. బండల మీద లైన్లు ఉన్నాయి. ఇవి ఏంటివంటే పాతకాలంలో దేవుళ్ళు రథంని నడిపిండ్రంట. ఇదిగోండి లైన్లు ఉన్నాయి. మా మామ చెప్తాడు. మంచిగా పెద్ద పెద్దగా ఉంటాయి రథాలు నడిచినాయి. వాళ్ళు ఎక్స్ట్రా యోగం చేసినప్పుడు రథాల మీద పోయినప్పుడు ఈ విధంగా ఇట్లా జరిగినాయి. ఈ కొండ మీద అంతా ఉన్నాయి. ఆ కొండ మీద ఎక్కడైనా కనిపిస్తాయి. అక్కడ ఉంది, అక్కడ వాళ్ళు చిన్న చిన్నగా ఉంటాయి. ఇదిగోండి గైస్, ఇక్కడ అక్కడ ఉన్నాయి. కొండ మీద ఎక్కడ చూసినా కొన్ని లైన్లు ఉన్నాయి. అటు సైడ్ నుంచి ఇటు సైడ్ చూడొచ్చు మీరు. గుండం ఉంది చూడొచ్చు. ఇది మొత్తం ఒక గుండం. మా మామ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, వినండి. ఈ గుండము ఎప్పుడు ఎండాకాలం వచ్చినా కూడా, ఏ కాలం వచ్చినా ఎండిపోదు. నీళ్ళు ఎప్పుడు ఉంటాయి. ఇక్కడ 365 days టైం నీళ్ళు ఉంటాయి. పశువులు అవన్నీ వచ్చి ఇక్కడనే తాగుతాయి. ఎండాకాలం అయినా సరే ఏమైనా సరే. వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరలో వెంకటేశ్వర స్వామి అక్కడ కాళమేకు వేస్తే కూడా మునిగి ఎట్లా తెలియదంట పాతకాలంలో చెప్తారు మా పెద్దలు. నీళ్ళు చాలా ఇప్పుడు కొంచెం నీళ్ళు పచ్చగా అయినా కానీ చాలా నీట్గా ఉంటాయి. ఇంతవరకు తాగే వాళ్ళం కూడా మంచి తవలకాయలు తెంపుకోవడానికి వచ్చినప్పుడు, పశువులు వచ్చినప్పుడు, ఇక్కడ వచ్చినప్పుడు అన్నీ ఇక్కడనే వచ్చి తాగేవి నీళ్ళు. ఎప్పుడు ఎండిపోదు, ఎప్పుడు ఎండిపోవు నీళ్ళు, ఎప్పుడు ఉంటాయి నీళ్ళు. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టాటా, బాయ్ బాయ్.